ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దాదాపు 2.5 కోట్ల మంది పైచిలకు బీసీ బిడ్డలంతా కూడా బాధపడేటువంటి ఒక దినం. గుండెలను ప్రభుత్వం గాయపరిచినటువంటి ఒక తీరుకు విస్తుపోతూ ఇవాళ తమలో తాము రోధిస్తున్నటువంటి ఒక అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక దినం ఇది. 2023 ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అని చెప్పని పట్టుకొచ్చినప్పుడు అనేక వాగ్దానాలతో ఆ బీసీ డిక్లరేషన్ను సిద్ధరామయ్య లాంటి ఒక పెద్ద మనిషిని పట్టుకొచ్చి తదనంతరం పలుమార్లు రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో, మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడుతూ ప్రచారం చేస్తే ఏమో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేస్తూ ఉంది కదా, అమలు చేయకపోతుందా అని చెప్పని నమ్మకంతో ఎదురు చూసినటువంటి ఒక మాలాంటి అనేక మంది, కోటాను కోట్ల మంది బీసీల నోళ్లలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన్నుగొట్టినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దినం ఇది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఎనీ జీవో ఆర్ ఎనీ పబ్లిక్ పాలసీ దట్ అ గవర్నమెంట్ గెట్స్ ఇన్ ఆర్ ఇంట్రడ్యూసెస్ షుడ్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ. రాజ్యాంగపరమైనటువంటి ఒక నిబద్ధత ఉంటేనే ఆ చట్టానికి కానీ ఆ విధి విధానానికి కానీ నిలకడ ఉంటుంది, అది జ్యుడిషియల్ స్క్రూటనీలో నిలబడుతుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, భద్రత ఉంటుంది. అవేవీ లేకుండా అదేదో అనుముల రాజ్యాంగం తెలంగాణలో అమలవుతుందన్నట్టుగా, అంబేద్కర్ రాజ్యాంగం నాకు పట్టదు అన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఒక తీరు అత్యంత దుర్మార్గమైనటువంటిది. వీళ్ళందరినీ యాప చెట్టు గట్టేసి బరిబత్తలు నిలబెట్టి కొట్టినా తప్పులేదు. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, 70 ఏళ్లుగా అణచివేతకు గురైనటువంటి ఒక వెనుకబడ్డ కులాలివి, ఉత్పత్తిలో ప్రగతిలో భాగస్వామ్యమైనటువంటి ఒక కులాలివి. ఈ కులాలకు రాజ్యాంగపరమైనటువంటి ఒక రక్షణ లేకపోవడంతో, రాజకీయపరమైనటువంటి ఒక వాటా లభించకపోతే మేము 42% రిజర్వేషన్ ఇస్తామంటే పొలోమని చెప్పని నమ్మి ఓట్లేసిండ్రు. నమ్మిన పాపానికి, ఓట్లేసిన పాపానికి ఇవాళ తడిగుడ్డ పెట్టి గొంతుకు వస్తూ ఉండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది ఎంతవరకు న్యాయం? ఇది అధికారంలో రాకముందు మాట్లాడిండు చాలాసార్లు, ఒక సామాజిక వర్గమే ఆధిపత్యం నెలకొల్పాలా, అన్ని రాజకీయ పార్టీల్లో ఆ సామాజిక వర్గమే రాజకీయాలు చేయాలా అని చెప్పనంటే, సరే పిసిసి అధ్యక్షుడిగా అన్నాడు కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు, రాజ్యాంగ నిబద్ధతతో పరిపాలిస్తాడేమో, రాజ్యాంగాన్ని అమలు చేస్తాడేమో అనుకుంటే కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇచ్చినట్టే నటించిండు. మళ్ళా చట్టపరమైన చిక్కులు వచ్చేటువంటి ఒక వెసులుబాటు కల్పించిండు ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, క్యాబినెట్ మంత్రులంతా. సిగ్గు ఏం ముఖం పెట్టుకొని పోయినరో నాకైతే అర్థం కావట్లేదు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఏం బెదిరీనికి పోయినరా కోర్టుకి? ఏమన్నా మీరు పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, జూపల్లి కృష్ణారావు గారు, ఇంకెవరో పోయి మా అక్క ఆది శ్రీనివాస్ గారు, బట్టి గారు, ఏందండి ఏమన్నా పరేడ్ చేసిండ్రా ఏంది జడ్జి ముందు? పైల్వాన్లు పోయినట్టు కోర్టులో ఏమన్నా డిడ్ యూ గో టు ఇంటిమిడేట్ ద కోర్ట్? ఇదేమన్నా పైల్వాన్ల రెజ్లింగ్? ఇదేమన్నా బల ప్రదర్శన? ఇదేమన్నా రాజ్యాంగపరమైన బలం చూపెట్టు నీ చట్టంలో. అధ్యపం అంటే మేము పైల్వాన్లం పోయినట్టు పోతాం, మొత్తం సీజే ఎదురుగా నిలబడతాం, సీజే మమ్మల్ని చూసి భయపడతాడు, మేము ఇష్టం వచ్చిన అడమైన జీవాలు పట్టుకొచ్చిన సంతకం పెడతాడు అనుకుంటే ఇదేం మూర్ఖత్వమయ్యా? రౌడీ రాజ్యం ఇదేమన్నా? మంత్రులా మీరేమన్నా? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? యూ నీడ్ టు హ్యావ్ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ టు జీవో 9. అది నువ్వు జడ్జి ముందు ప్రూవ్ చేయి. పొన్నం ప్రభాకర్ ప్రూవ్ చేస్తాడా? వాకిటి శ్రీహరి ప్రూవ్ చేస్తుందా? కొండ సురేఖ ప్రూవ్ చేస్తుందా? బట్టి గారు ప్రూవ్ చేస్తుంది పోయిందా? దీనికి పోయింది మీరు పోయిన వాళ్ళు ఏం సాధించుకొచ్చారని చెప్పరి. పోయిండ్రు, ఎలగబెట్టిండ్రు కదా, కోర్టుకు పోయిండ్రు కదా, ఎలగబెట్టిండ్రు కదా, ఏం సాధించుకొచ్చిండ్రు? అలా
బీసీలకు చిప్ప, నోట్లో మన్ను పట్టుకొచ్చారు. సిగ్గులేదు మీకు ఇంకా? 23 to today is 25 October, close to 2 years, 24 నెలలు. 24 నెలల పాటు గుడ్డి గుర్రం పళ్ళు తోమినరా, గడ్డి బీకినరా? మీరు చెప్పరి. మీరు ఒక్కసారి ఈ ఆక్రోషంతో మాట్లాడుతుంటే ఏమో ఎందుకు మాట్లాడుతున్నా అనుకుంటున్నారేమో, బట్ ఐ వాంట్ యూ టు రిజిస్టర్ సర్టన్ ఫ్యాక్ట్స్. సర్కారు కాదండి ఇది, సర్కసు. వాడు వెనకడేవాడో తుగ్లక్గాడు ఢిల్లీ టు దౌలతాబాద్ అన్నట్టే ఉంది ముచ్చటంతా. రేవంత్ రెడ్డి తుగ్లక్ కంటే హీనంగా వ్యవహరించింది ఈ వ్యవహారం పట్ల. తుగ్లక్కు రాజ్యాంగం లేదు, అంబేద్కర్ లేకుండే, రాజ్యాంగం లేకుండే, నియమ నిబంధనలు లేకుండే. వాని మనమాని జో ఉన్కే మనమాయా ఓయి ఫత్వత. మగర్ రాజ్యాంగం ఉంది కదా, అంబేద్కర్ రాజ్యాంగం రేవంత్ రెడ్డికి. తుగ్లక్ కంటే చిల్లరగా హీనరుగా వ్యవహరించడం ఏంటి? మీరు చూడండి సార్, ఇది మార్చి 25 నాడు 2 బిల్స్ పట్టుకొచ్చిండ్రు అసెంబ్లీలో. మా అన్న గంగుల కమలాకర్ అన్న అసెంబ్లీలో ఉన్నారు. ఎలుగెత్తి నిలబడి పులి లెక్క ఈ బిల్లులకు మేము మద్దతు ఇస్తున్నాం కేసీఆర్ ప్రతినిధిగా అని చెప్పని ఆయన బిల్లులకు మద్దతు చెప్పిండ్రు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులంతా మద్దతు చెప్పిండ్రు. అనుకున్నారు బడే బాయ్ చోటే బాయ్, నేను కూడా బీజేపీ స్కూల్లో చదువుకున్నా, మోడీ మా పెద్దన్న, పెద్ద పెద్ద పొంకనాలు కొట్టే రేవంత్ రెడ్డి గారు మరి మోడీని ఏమైనా ఒప్పిస్తాడేమో, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోతాడేమో, రాహుల్ గాంధీని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఒప్పిస్తాడేమో అని చెప్పని ఆ బిల్స్ను మద్దతు చెప్పిండ్రు. బిల్స్ వర్ కెప్ట్ పెండింగ్. మార్చ్ 2025 వి ఆల్ సపోర్టెడ్. వేర్ ఆర్ దోస్ బిల్స్? అడిగినరు పత్రికా సమావేశంలో. ఆ బిల్స్ ఏమైనా అంటే వాళ్ళేదో అడిగినరు, మేమేదో చెప్పి. మీ ఇద్దరు లవ్ లెటర్లా ఇద్దరు ఏమన్నా? ఇఫ్ సమ్ రెస్పాన్స్ హెస్ కమ్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అబ్జెక్షన్స్ ఏమైనా వస్తే మాకు తెలియాలి కదా, మా అన్నకైతే తెలియాలి కదా, శాసనసభ్యుడికి మద్దతు చెప్పిన ఆయనకు చెప్పలే. అది అట్లా పెండింగ్ పెట్టిండ్రు. మార్చ్ 25 పోయింది. 14th July 2025 నాడు మళ్ళీ ఆర్డినెన్స్ పట్టుకొచ్చిండ్రు. అది పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ పట్టుకొచ్చిండు. అండ్ దట్ ఆర్డినెన్స్ అగైన్ గాన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే 2 బిల్లులు, ఒక ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది. ఈ పెండింగ్లో ఉండగా ఏం డ్రామా, ఏం నాటకం, ఎంత చిల్లరాట అంటే చిన్న పిల్లలు కూడా ఆడరండి ఇట్లా. 10th ఫెయిల్ అయినా కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతానో, ఆ మంత్రుల కుర్చీలో కూర్చోబెడితే ఇంత చిల్లరాట ఆడరు. కామన్ సెన్స్ ఉన్నాడు కూడా ఎవడు చేయడు. ఉన్నత రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ ఉండగా మళ్ళీ ఏం చేసిండు? 31 ఆగస్టు నాడు 2025 నాడు మళ్ళీ 2 బిల్లులు పట్టుకొచ్చిండ్రు. సో మార్చ్ 2025 బిల్స్ ఆర్ పెండింగ్. 14th July 2025 ఆర్డినెన్స్ ఇస్ పెండింగ్. 31st August 2025 2 బిల్స్ ఆర్ పెండింగ్. ఇవన్నీ పెండింగ్లో ఉండగా మీరు ఆ జీవో చదువురి. మీరు చదివి ఉంటారని నేను అనుకుంటున్నా. నేను తెలంగాణ ప్రజలకు కూడా ఒకసారి జీవో 9 ఒకసారి తీసి చదువురి. నో డ్యామ్ రిఫరెన్స్ ఆఫ్ ఆల్ దీస్ బిల్స్. ఈ ఆర్డినెన్స్ కానీ బిల్స్ కానీ రిఫరెన్స్ లేకుండా జీవో 9 పట్టుకొచ్చినావు. మరి జీవో 9 పట్టుకురాల్సిన తెలివి ఉన్నాడు అయితే ఈ బిల్స్ ఏంది? ఒక చిల్లర డ్రామా, భ్రాంతి గురి చేసేటువంటి. బీసీలు అంటే వెనకబడ్డోళ్ళం కానీ మెదడుదక్కోళ్ళం కాం కదా. వెనుకబడ్డం, ఆర్థికంగా వెనుకబడ్డం, సామాజికంగా వెనుకబడ్డం, రాజకీయంగా వెనుకబడ్డం, కానీ విజ్ఞతలో వెనుకబడ్డోళ్ళం కాం కదా. బేసిక్ కాన్స్టిట్యూషనల్ సెన్సిటివిటీ అండ్ కామన్ సెన్స్ ఉన్నోళ్ళమే కదా. బుద్ధి లేదు బీసీ మంత్రులకు కూడా, అందులో ఉన్న వాళ్ళకు, శాసనసభ్యులకు కూడా. హీఈస్ ప్లేయింగ్ ఎ డర్టీ డ్రామా. ఒక డర్టీ అగ్రకుల ఆధిపత్యంతో, అహంకారంతో ఒక డ్రామా ఆడుతుంటే ఆ డ్రామాకు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు. ఇప్పుడు వేసుకోరు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు. సిగ్గులేదు. ఏం తమాషా అండి ఇది? రాజ్యాంగం అండి ఇది. ఆ కుర్చీ మీద కూర్చున్నాడు చిల్లర ఆకురౌడీ లెక్క వ్యవహరిస్తారా? ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఎవ్రీ డామ్ యాక్షన్, every word in a policy has to have constitutional protection, sanctity. ఇది తమాషా. నేను అడుగుతా ఉన్నా, మీరు అడగాల. తెలంగాణ సమాజం అడగండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఈ మంత్రులను అడగండి. 200 కోట్ల రూపాయలతో కదా కుల సర్వే చేసినారు. అన్నాం అసెంబ్లీలో పెట్టినరు అన్న రిపోర్ట్. దే హవ్ నాట్ కెప్ట్ ద రిపోర్ట్. పబ్లిక్ డొమైన్లో లేదు. ఏ గ్రామంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ వార్డ్, లోకల్ బాడీ వార్డులోనైనా, యూనిట్లోనైనా ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉందని చెప్పని కుల సర్వే రిపోర్ట్ ఏమైనా బహిర్గతం చేసినారా? ఎవడబ్బా సొమ్మది? 200 కోట్ల రూపాయలు. వేర్ ఇస్ దట్ రిపోర్ట్? రేవంత్ రెడ్డి ముడ్డి కింద పెట్టుకున్నాడు ఆ రిపోర్ట్.
ఏఐసిసిలో ప్రదర్శిస్తారు మీరు, బట్ సామాన్య జనం బీసీ బిడ్డలకు తెలియద్దా? హౌ డిడ్ యూ అరైవ్ ఎట్ 42% బేస్డ్ ఆన్ ద డెడికేటెడ్ కమిషన్ అంటున్నావు. వేర్ ఇస్ దట్ రిపోర్ట్? ఎక్కడుంది ఆ రిపోర్టు? ఎవరి కింద ఉంది అది? ఎవరి జేబుల్లో ఉంది? ఎవరి అల్మార్లో ఉంది? ప్రజల సొమ్ముతో రిపోర్ట్లు చేసి ప్రైవేట్ ప్రాపర్టీ లెక్క మీద దాచుకుండిందే. ఇవన్నీ చేసి నువ్వు మళ్ళా నేను జీవనాయం తెచ్చినా అని చెప్పని మాట్లాడుతున్నాను. డ్రామా, చిల్లర డ్రామా ఇది. దీన్ని మొత్తం సభ్య సమాజం అంతా కూడా ఇవాళ కర్రు కాల్చి వాతలు పెట్టేటువంటి ఒక రోజు ముందుకు వచ్చింది. నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు, దిస్ ఇస్ నవ్ ఆర్ నెవర్. దిస్ ఎ డ్రామా, స్టంట్, కావాలని చేసిన స్టంట్ ఇది. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు కర్రు కాల్చి వాత పెట్టాలా, నిలదీయాలా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరిని కూడా వదిలిపెట్టద్దు అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకొక చిన్న తప్పిదమన్నా, మీరు మనకు 130 కులాలు, అనేక కులాలకు కనీసం వార్డు మెంబర్ అయ్యేటువంటి అవకాశం లేదని చెప్పని చాలాసార్లు చర్చలు జరిగినాయి. డిక్లరేషన్ది, బీసీ డిక్లరేషన్లో రైట్ ట్రయల్ ఇట్ ఇస్ ప్రింటెడ్. మేము ఏ కేటగరైజేషన్ వెనుకబాటుదనం ఆధారంగా మేము వర్గీకరణ చేస్తామని చెప్పిండ్రు. ఊసే లేదు. ఎవరి గొంతులకు వస్తున్నారు రాబాయ్ మీరు? మా డబ్బుతో కుర్చీలు ఎక్కుతారు, మా డబ్బుతో డాబుదర్పాలు ప్రదర్శిస్తారు, మా డబ్బుతో కుల సర్వేలు చేస్తారు, మాకు అన్యాయం చేస్తా అంటారు. ఇది ఎక్కడి కథ? మొత్తానికి ఇది ఈ రకంగా మోసం చేసినటువంటి ఒక ఈ తీరు వెరీ షాకింగ్, ర్యూడ్ షాక్. మొత్తుకుంటూ వస్తూ ఉన్న మొదటి నుండి దిస్ ఈజ్ నాట్ ద వే. ఇంతకుముందు రవీణ్ అన్నాడు, ఎందుకు రాహుల్ గాంధీ ఇండియా అలయన్స్ డెలిగేషన్ అంతా తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోలే? ఎందుకు ఆల్ పార్టీ డెలిగేషన్ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి రేవంత్ రెడ్డి తీసుకుపోలే? ఢిల్లీ ధర్నాకు రాలే ఒకటి అన్న. దిస్ ఫెలో కూడా అట్లీస్ట్ ఇనిషియేటెడ్. నో, రవణ్ అని రమ్మంటే రాడా? రవణ్ నువ్వు నా ఎంబడి రామ్, రాజ్యసభ సభ్యులందరినీ ఎంబడి పెట్టుకరా అంటే బీఆర్ఎస్ వాళ్ళు నలుగురిని ఎంబడి వద్దురు కదా. నీ పార్టీ వాళ్ళు ఎట్లా ఉన్నారు కదా, గింగ్వి అంత గొప్ప వాళ్ళు అంటున్నారు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి ఆర్గ్యూ చేస్తుండేవాళ్ళు కదా. పిల్లల పరాజకాలు ఏందండి ఇది? చిన్న పిల్లల పరాజకం ఆడినట్టు ఆడిండు బీసీలతో. ఇట్స్ అ జోక్, క్రూయల్ జోక్, అండ్ రేవంత్ రెడ్డి అండ్ హిస్ గవర్నమెంట్ హ్యాస్ టు పే ఫర్ ఇట్.